హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూరజ్ని ఇంటికి తీసుకుని వచ్చి తన పర్సనల్ సెక్రటరీ అంటూ జోష్నకి ఊహించని షాకిచ్చిన శివనారాయణ. మరి శివనారాయణ ఈ నిర్ణయం తీసుకోడానికి అసలు కారణమెవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. సూరజ్ విషయంలో జోష్న చేసిన పనితో ఇక సూరజ్ పగతో రగిలిపోతూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టను, నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటాడు. సూరజ్కి నచ్చజెప్పి ఇంక జోష్న దగ్గరికి వచ్చిన కార్తీకైతే, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నేను ఏ పని చేసినా నీకు నచ్చదు బావా. నేను ఏ పని చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నా జోలికి ఎవ్వరూ వచ్చినా ఫలితం ఇలానే ఉంటుంది. నా జోలికి వాడొచ్చి నా ఈగోని రెచ్చగొట్టాడు. అందుకే నేను తనకి తగిన గుణపాఠాన్ని చెప్పాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఎలోక దశరథ చూస్తే ఇక అడుగుతూ ఉంటాడు దీపని, అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో జోష్నని కనిపెడుతూ ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా జోష్నని కనిపెడుతూ నీ సంసారాన్ని, నీ కడుపులో బిడ్డని కాపాడుకుంటూ నీ పుట్టింటి గౌరవాన్ని కాపాడాలి. ఇదే విషయాన్ని సూరజ్తో చెప్పి ఎజ్జరిస్తూ ఉంటాడు. ఇంతలో కొత్తగా పెళ్లైన కార్తీకింక జోష్న దగ్గరికి వచ్చి, ఏంటి జోష్నా, ఇదేంటి ఈ బట్టలంతా చూడగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎలుక సంధ్య దగ్గరికి వచ్చిన సంధ్యనే చూసి, ఏంటి ఇలా, ఇదేంటి వర్పిట్టబాటలు అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతలో సంధ్య గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సంధ్య నవ్వునూ చూడగానే ఏంటి ఇలా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి ఈ రాకడంతా ఎప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి ఇది ఏంటూ 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 అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. నాకు తెలుసు నాన్నా. ఖచ్చితంగా నేను మీ గౌరవాన్ని, మీ కలని, మీ ఆశయాన్ని నిలబెడతాను. బావ నమ్మకాన్ని నేను పోగొట్టను. ఎప్పటికీ కూడా మీకసలు తలదించుకునే పరిస్థితి తీసుకొన్రాను. జోష్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు గెలిచి తీరాలి. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకో అని చెప్పి దీపకి దశరథ చెప్తాడు. సరే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా గెలిచే తీరుతాను. జోష్న చేతిలో ఈ రెస్టారెంటుని పెడితే ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ మానేసి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు మన కంపెనీ దివాలా తీస్తుంది. ఆ రోజు తాతయ్య పరువు పోతుంది. ఆ పరిస్థితికి దీప ఎప్పటికీ రానివ్వదు. ఈ కుటుంబం కోసం ప్రాణాన్ని సహితం ఇవ్వడానికి